వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నాగేష్. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంపై క్యాడర్కు సూచనలు సలహాలు ఇస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఆదిలాబాద్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు గోడెం నాగేష్. సీసీఐ పునరుద్ధరణను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమంటున్న బీజేపీ అభ్యర్థి గోడెం నాగేష్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఎంపీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా గోడెం నాగేష్ పోటీ చేస్తున్నారు. కమలం సిట్టింగ్ స్థానాన్ని రెండోసారి గెలుచుకునే దిశగా అభ్యర్థి నాగేష్ వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి నాగేష్ ఉన్నారు. సార్ చెప్పండి, లోక్సభ సెగ్మెంట్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఎప్పుడైతే నా అభ్యర్థిత్వాన్ని జాతీయ నాయకత్వం ప్రకటించిందో మాకున్నటువంటి నాయకులు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, జిల్లా నాయకత్వంతో అందరితో కూడా అన్ని నియోజకవర్గాలకు తిరిగి వాళ్ళందరితో సమన్వయం చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేసేసుకుని వాళ్ళందరి యొక్క ఆశయం ప్రతి ఒక్క చిన్న అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి భాజపా ఏదైతే పదాధికారి ఉన్నాడో, కార్యకర్త ఉన్నాడో వాళ్ళందరి లక్ష్యం, టాప్లో జిల్లా లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరి లక్ష్యం ఒకటే, ఈరోజు భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధాని కావాలని చెప్పేసి వెళ్తా ఉన్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాలలో ఈపాటికే మా యొక్క సమావేశాలు పూర్తి చేసుకున్నాం. కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరికి చెప్పడమే కాకుండా ఈ దేశంలో ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పేసి విశ్లేషించి చెప్పే కార్యక్రమాలు ఇప్పటికే చాలామంది మా కార్యకర్తలు గ్రామాల్లో వెళ్ళి ఓటర్లను చైతన్యం చేస్తూ ఉన్నారు.